హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ సమాచారం యూట్యూబ్ ఛానల్. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుందాం. మొదటగా మన ఛానల్ వచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇక వార్తలకు వెళ్ళినట్లయితే డిఎస్సికి టెట్ గండం. అదేవిధంగా ఇక్కడ మనకు డిఎస్సికి టెట్ గండానికి సంబంధించి ఒక ఆర్టికల్తో అయితే మనకు ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. టీఎస్ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల, 7వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ, జూన్ 4-5 తేదీల్లో పరీక్ష నిర్వహణ అంటూ కూడా మరొక వార్త రావడం జరిగింది. ఉద్యోగ నియామకాల్లో కోర్టులు అప్రమత్తంగా ఉండాలండి. గతంలో మనకు ఎగ్జామ్స్ అయితే క్యాన్సిల్ కావడం జరిగింది, పేపర్ లీకేజ్ కావడం జరిగింది. సో దానికి సంబంధించి ఇంకొంచెం అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా ఇప్పుడు గత ప్రభుత్వం లాగా కాకుండా రేవంత్ రెడ్డి యూపీఎస్సీ తరహాలో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పేసి దాన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఉద్యోగ నియామకాలను భర్తీ చేసే పనిలో అయితే ఉండడం జరిగింది. సో ఇప్పటికే నాకు తెలిసి దాదాపుగా అయితే చాలా 28,000కు పైగా అయితే అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఇక భవిష్యత్తులో రానున్న ఎగ్జామ్స్ కూడా మంచిగా కండక్ట్ చేసి సో వారికి కూడా ఎటువంటి అవకతవకలు లేకుండా ఉద్యోగాలను అయితే భర్తీ చేద్దామన్న యోచనలో అయితే టీఎస్పీఎస్సీ అయితే ప్రధానంగా ఉండడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ కరెంట్ అఫైర్స్ సంబంధించి కొన్ని బిట్స్ రావడం జరిగింది. సో అదేవిధంగా టీఎస్ వెబ్సైట్కు 44,938 అప్లికేషన్లు అంటూ మరొక ప్రధాన వార్త అయితే చోటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ తెలంగాణ ప్రముఖ కవులు మరియు వాటికి సంబంధించిన బిరుదులు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇదైతే నేను కమ్యూనిటీ ట్యాబ్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో కమ్యూనిటీ ట్యాబ్లోకి వెళ్ళి చూడండి. ఎవరైనా కరెంట్ అఫైర్స్ డైలీ మిస్ అవుతున్నారంటే నేను టెక్స్ట్ రూపంలో అయితే మీకు కరెంట్ అఫైర్స్ని అయితే డైలీ కరెంట్ అఫైర్స్ అందించడం జరుగుతుంది. సో అందులోకి వెళ్ళి చూడండి. సో ప్రతిదీ వీడియో చేయాలంటే కూడా మనకి వీలు అవ్వదు కాబట్టి సో నేనైతే టెక్స్ట్ రూపంలో అయితే అందించడం జరుగుతుంది. మళ్ళీ డైలీ వీడియోలో అయితే కరెంట్ అఫైర్స్ ఎంతో కొంత అయితే మనకు ఇక్కడ కవర్ కావడం జరుగుతుంది. ప్రజాభవన్ వద్ద మంగళవారం ఆందోళన చేస్తున్న 2018 డిఎస్సి బాధిత అభ్యర్థులు అంటూ ఇక్కడ రేవంత్ అన్న నువ్వే న్యాయం చేయాలన్నా అంటూ ఇక్కడైతే వాళ్ళైతే మనకు ఇక్కడ ధర్నా చేయడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా డిఎస్సి దరఖాస్తులో ఎడిట్ ఆప్షన్ అంటూ మరొక వార్త, 3 నుంచి 4 ఏళ్ళ డిగ్రీకి మారచ్చు యూజీసీ. అదేవిధంగా యూఓహెచ్ మనులకు కేటగిరీ 2 అటానమీ అంటూ మరొక వార్త చోటు చేసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చూసుకుందాం. సో ఇక్కడ డిఎస్సికి టెట్ గండం, ఇటీవల డిఎడ్ బిఎడ్ పూర్తి చేసిన వారికి ఇప్పుడు అవకాశాలు గల్లంతు, గతంలో క్వాలిఫై కాని వారికి నో ఛాన్స్, అభ్యర్థుల నోట్లో మట్టి కొట్టిన సర్కార్, టెట్ నిర్వహించాలంటూ డిమాండ్లు, నిరుద్యోగుల ఆందోళన బాట. సో మెగా డిఎస్సికి పోటీ పడుతున్న పలువురు అభ్యర్థులు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ గండం పొంచి ఉంది. డిఎస్సికి ముందు టెట్ను నిర్వహించకపోవడంతో టీచర్ కులపై ఆశలు వదులుకునే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఇటీవలే డిఎడ్ బిఎడ్ పూర్తి చేసిన వారు, ఈ 2 కోర్సుల్లో ఫైనల్ ఇయర్లో ఉన్నవారు టెట్ లేకపోవడంతో డిఎస్సికి హాజరయ్యే అవకాశాన్ని కోల్పోతున్నారు. ఇక గతంలో క్వాలిఫై కాగా మరో ఛాన్స్ కొరకు వేచి చూస్తున్న వారి పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం పిడుగుపాటులా పరిగణించింది. టెట్ లేకుండా నేరుగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయడంతో వీరికి ఆశానిపాతంగా మారింది. సో వేలు పోసి రాత్రింబవళ్ళు డిఎస్సి కోసం సన్నద్ధమవుతున్న వారు ఇప్పుడు చదువులు పక్కన పెట్టి న్యాయం కోసం రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి అయితే రేవంత్ రెడ్డి సర్కారు అనాలోచిత నిర్ణయంతో వీరంతా రోడ్ల మీద మండుటెండలో ఆందోళనలు చేయడం జరుగుతుంది. ఇటీవలే 11,062 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి పేరుతో నోటిఫికేషన్ విడుదల చేసింది సర్కార్. అయితే గతంలో డిఎస్సికి ముందు టెట్ను నిర్వహించారు, కానీ ఇప్పుడు టెట్ లేకుండా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో గతంతో టెట్ రాసి క్వాలిఫై కాని వారు ఇటీవల కాలంలో డిఎడ్ బిఎడ్ పూర్తి చేసిన వారు తమకు అవకాశం కల్పించాలని రోడ్డెక్కారు. సో దీనికి సంబంధించి టెట్ గత ఉత్తీర్ణత శాతం కనుక చూసుకున్నట్లయితే 2011లో అయితే 44.27%, పేపర్ 2కు సంబంధించి 49.68% ఉండడం జరిగింది. అదే కాలానుక్రమంగా చూసుకున్నట్లయితే 2023లో నిర్వహించిన టెట్కి అయితే మనకు 36.89%, అదేవిధంగా పేపర్ 2 వచ్చేసి 15.30%. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎందుకు అలా జరిగిందంటే పేపర్ 1 రాసిన వారు పేపర్ 2 రాయలేదు అన్నట్టు అక్కడ 2023లో. సో రాసినా కూడా మనకు వాళ్ళైతే అందులో ఉత్తీర్ణత సాధించలేకపోయారు. సో ఇక్కడ మనకు 2014 చూసుకున్నట్లయితే అధికంగా 61.86% అయితే పేపర్ 1లో అయితే అత్యధిక ఉత్తీర్ణత అయితే సాధించడం జరిగింది.
ఇంతకన్నా అన్యాయం ఉంటుందా? బీఎడ్ ఫైనల్ ఇయర్ సెమిస్టర్ చదువుతున్న వారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు. డిఎడ్ 2వ సంవత్సరంలోని వారు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు భర్తీ చేసుకునే అవకాశం కల్పించారు. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ నాటికి అన్ని రకాల అర్హతలను పొంది ఉండాలని నిబంధనలో పేర్కొన్నారు. కానీ టెట్ విషయానికి వచ్చేసరికి టెట్లో అర్హత సాధించాలని నిబంధనలో పేర్కొన్నారు. అంటే అభ్యర్థులు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే నాటికి టెట్లో క్వాలిఫై ఉండాలి. దీనికి కొనసాగింపు డిఎస్సి ఆన్లైన్లో దరఖాస్తులో టెట్ మార్కులు అప్లోడ్ చేయాలన్న నిబంధన విధించారు. ఇలా 2 విరుద్ధమైన నిబంధనలు ఒకే నోటిఫికేషన్లో గమనారు. ఇంతకన్నా అన్యాయం ఏముంటుందని అభ్యర్థులు అయితే ప్రశ్నిస్తున్నారు. సో ఇక్కడ మనకు అభ్యర్థుల డిమాండ్లు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ గతంలో టెట్ ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉంది. అనేక మంది ఉత్తీర్ణత సాధించకపోయారు. ఈ దృష్ట్యా టెట్ను నిర్వహించాలి. ప్రభుత్వం ఇటీవలే వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచింది. మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తుందన్న నమ్మకం లేదు. అప్పటికి మా వయోపరిమితి పూర్తవుతుంది కనుక ఇప్పుడే అవకాశం కల్పించాలి. అవకాశం ఉంటే టెట్ డిఎస్సి రెండింటినీ ఒకేసారి నిర్వహించాలి. లేదంటే డిఎస్సి ఇప్పుడు నిర్వహించిన ఫలితాలు ఆపి టెట్ను నిర్వహించి టెట్ ఫలితాలు ప్రకటించి ఆ తర్వాత తుది ఫలితాలు ప్రకటించాలి. గురుకుల రిక్రూట్మెంట్లో ఫలితాలు ప్రకటించిన తర్వాతే టెట్ మార్కులు అప్లోడ్ చేసే అవకాశాన్ని ఇచ్చారు. ఇదే విధంగా తాజా డిఎస్సిని వర్తింపజేయాలంటూ పలు అభ్యర్థులు అయితే మనకు డిమాండ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ టిఎస్ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల 7వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ, జూన్ 4-5 తేదీల్లో పరీక్ష నిర్వహణ. ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ఈ విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ను కాకతీయ యూనివర్సిటీ VCTS ఐసెట్ చైర్మన్ తాటికొండ రమేష్, కన్వీనర్ ఆచార్య నరసింహచారి మంగళవారం విడుదల చేయడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసి మనకు ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లోకి విద్యానికి ప్రవేశానికి సంబంధించి మనకు ఇక్కడ టీఎస్ ఐసెట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఉద్యోగ నియామకాల కేసుల్లో కోర్టులు అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఉద్యోగ నియామకాల కేసులకు విచారించేటప్పుడు కోర్టులు అప్రమత్తంగా ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొంది. తెలంగాణ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు జరిపిన ఓ జూనియర్ లెక్చరర్ నియామకంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ మంగళవారం ఇచ్చిన తీర్పులో జస్టిస్ జోపన్న, జస్టిస్ సుందరేష్లతో కూడిన ధర్మాసనం న్యాయస్థానాలు ఈ మేరకు సూచన చేయడం అయితే జరిగింది. సో కోర్టులు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఉద్యోగ నియామకాలలో ఏజెన్సీలు అమలు చేస్తున్న ప్రక్రియపై విచారించేటప్పుడు నెమ్మదిగా పరిశీలించాలని, దాని ప్రభావం ఎంతోమంది అభ్యర్థుల మీద అయితే పడుతుందని చెప్పేసి ఇక్కడ ఒకటి ప్రధాన వార్త చోటు చేసుకోవడం జరిగింది. ఇక కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చినట్లయితే ఓటు వేసేందుకు మాట్లాడేందుకు లంచం తీసుకున్న ప్రజా ప్రతినిధులకు దోష విచారణ నుంచి రక్షణ ఉండదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. అలాంటి వాటిని ప్రాసిక్యూషన్ నుంచి రక్షణ కల్పిస్తూ 1998లో 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో 7 సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు 2024 మార్చి 4న ఏకాభిప్రాయంతో చారిత్రాత్మక నిర్ణయాన్ని అయితే వెలువరించి. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎంఎస్ జోపన్న, జస్టిస్ ఎంఏ సుందరేష్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పాటివాలా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ మనోజ్ మిశ్రా సభ్యులుగా అయితే ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇటీవల కూడా కవితక్క అయితే ఓటుకు నేటు కేసులో ముందుగా శిక్ష పడాలని చెప్పేసి, రేవంత్ రెడ్డి గారికి శిక్ష పడాలని చెప్పేసి మనకు ఇటీవల కవితక్క అయితే చెప్పడం జరిగింది. సో దీనికి ఈ జస్టిస్ని ధర్మాసనాన్ని ఇచ్చినటువంటి ఎవరైతే ఇక్కడ న్యాయమూర్తులు ఉన్నారో వాళ్ళని మనం గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. జతపరచులు లాగిచ్చి అయితే ఇందులో లేని వారెవరు, ఇందులో ఉన్నవారెవరు అని చెప్పేసి అడగడం జరుగుతుంది. సో ఇదైతే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. భారత పురుషుల మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు తొలిసారి ఒలింపిక్స్కు అర్హత సాధించాయి. ప్రపంచ ర్యాంకింగ్స్ ఆధారంగా ఈ జట్లు ప్యారిస్ క్రీడలకు అర్హత పొందాయి. మహిళా ఈవెంట్లో భారత్కు 13వ ర్యాంక్తో పాటు పోలాండ్కు 12, స్వీడన్ 15, థాయిలాండ్ ప్యారిస్ క్రీడలకు అర్హత సాధించాయి. పురుషుల విభాగంలో క్రొయేషియా 12, భారత్కు 15, స్లోవేనియా 11 బెర్తులు సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం సంవత్సరానికి భారత వృద్ధి రేటు అంచనాను 6.8% పెంచనున్నట్లు యూడిస్ ఇన్స్పెక్టర్ సర్వీసెస్ తెలిపింది. 2023 భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి బలమైన పనితీరు కనబరచడం వల్లే 2024 అంచనాలను పెంచినట్లు పేర్కొంది. ఇంతకుముందు మూడీస్ 6.1% వృద్ధిని అంచనా వేసింది.
ఇక టీఎస్ వెబ్సైట్కు 44,938 అప్లికేషన్లు, ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే వెబ్సైట్కు మంగళవారం నాటికి 44,938 అప్లికేషన్లు అందాయని వెబ్సైట్ కన్వీనర్ దిన్ కుమార్ తెలిపారు. ఇంజనీరింగ్ కోసం 28,858 మంది, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కోసం 16,038 మంది, రెండింటిని 43 మంది అప్లై చేసుకున్నారని చెప్పారు. గత నెల నుంచి 26 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా ఏప్రిల్ 4 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంది. అంటే ఇంకా ఉంది. ఇక్కడ తెలంగాణ ప్రముఖులు వారికి సంబంధించిన బిరుదులు ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఆదికవి పాల్కురికి సోమన, అదేవిధంగా ఇక్కడ తెలంగాణ మాండలిక కవి కాళోజీ నారాయణరావు వంటి ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి నేను పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తానని చెప్పాను, కానీ పోస్ట్ చేస్తాను అక్కడ. తెలంగాణ వైతాళికుడు వచ్చేసి సురవరం ప్రతాపరెడ్డి, గతంలో చాలాసార్లు అడగడం జరిగింది కాంపిటేటివ్ తరహాలో. అదేవిధంగా తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తి, తెలంగాణ శివాజీ సర్వాయి పాపన్న, తెలంగాణ పటేల్ బొమ్మకంటి సత్యనారాయణ, తెలంగాణ టైగర్ నల్లా నరసింహులు రావడం జరిగింది. ప్రజాభవన్ వద్ద మంగళవారం ఆందోళన చేస్తున్న డిఎస్సి 2008 బాధిత అభ్యర్థులు రేవంత్ అన్న న్యాయం చేయాలన్న డిఎస్సి 2008 బాధితుల విజ్ఞప్తి. ప్రజాభవన్కు తరలి వచ్చిన 500 మంది బాధితులు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వానికి ఇటీవల సూచించిన కోర్టు ఆదేశాలను అమలు చేయాలన్న కోరుతున్న బాధితులు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కదలబోమని బైఠాయింపు. ఇక డిఎస్సి దరఖాస్తులో ఎడిట్ ఆప్షన్. డిఎస్సి దరఖాస్తులకు ఎడిట్ చేసుకునే అవకాశాన్ని విద్యాశాఖ కల్పించింది. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు తమ దరఖాస్తును సవరించుకునే అవకాశాన్ని ఇచ్చింది. గతంలో తమ సొంత జిల్లాలో పోస్టులు లేకపోవడంతో చాలామంది ఇతర జిల్లాలోని ఓపెన్ కోటా ఉద్యోగాల కోసం దరఖాస్తులు సమర్పించారు. తాజాగా 11,000 పోస్టులతో మెగా డిఎస్సిని ప్రకటించడంతో కొన్ని జిల్లాలో పోస్టుల సంఖ్య పెరిగింది. వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్టుగా చూపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని అభ్యర్థులు కోరగా విద్యాశాఖ ఈ అవకాశాన్ని ఇస్తూ వెబ్సైట్లో మార్పులు చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని హర్షదాయకమని తెలంగాణ రాష్ట్ర బిఎడ్ అభ్యర్థుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి అయితే తెలపడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ 3 నుంచి 4 ఏళ్ల డిగ్రీకి మారచ్చు. యూజీసీ 3 ఏళ్ల డిగ్రీ కోర్సులో విద్యార్థులు ఆసక్తి ఉంటే 4 ఏళ్ల డిగ్రీ కోర్సులోకి మారే అవకాశాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కల్పించింది. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టంలో 3 ఏళ్ల డిగ్రీ కోర్సులను అభ్యసిస్తూ విద్యార్థులు ఇందుకు అర్హులని యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీష్ కుమార్ వివరించారు. ఆయా విద్యార్థులు తమ వర్సిటీ నుంచి బ్రిడ్జి కోర్సులను పూర్తి చేయాలని ఉంటుందని తెలిపారు. దేశంలో 200కు పైగా విశ్వవిద్యాలయాలు 4 ఏళ్ల డిగ్రీ ప్రోగ్రాంను నిర్వహిస్తున్నాయి. యూజీ కోర్సుల్లో వారు 4 ఏళ్ల డిగ్రీని పూర్తి చేసే వారిని ఆనర్స్ డిగ్రీని జారీ చేశారు. ఈ సమయంలో విద్యార్థులు రీసెర్చ్ ప్రాజెక్ట్ను పూర్తి చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు 4 ఏళ్ల డిగ్రీలో అయితే మనకు ఒక రీసెర్చ్ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని అయితే ప్రాజెక్ట్ని అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది. అదే పిహెచ్డీలో వాళ్ళు ఏదైనా రీసెర్చ్ చేస్తారు కదా టాపిక్ మీద, ఆ విధంగా బహుశా ఉండొచ్చు. అదేవిధంగా యుఓహెచ్ మొరలకు కేటగిరీ 2 అటానమీ. రాష్ట్రంలో 2 సెంట్రల్ యూనివర్సిటీలకు కేటగిరీ 2 గ్రేడెడ్ అటానమీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ మంజూరు చేసింది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలకు ఈ అటానమీ వర్తింపజేస్తూ యూజీసీ ఉత్తర్వులు ఇచ్చింది. 3 ఏళ్ల క్రితం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కేటగిరీ 1 అటానమీ ఉండగా తాజాగా కేటగిరీ 2 అటానమీ అయితే దక్కించుకోవడం జరిగింది. ఇవ్వండి ప్రధాన వార్తలు కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నాయి. సో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.